హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక టెంపుల్తో మేము ముందుకు వచ్చిన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెక్కడ ఎందుకు లేటు ఇవి టెంపుల్ ఎక్కడ తెలుసుకుందాం. ఇంకెందుకు ఇది వచ్చి మనకు రామేశ్వరం, తమిళనాడులో ఉన్న రామేశ్వరం. ఇది మనకు 12 జ్యోతిర్లింగంలో 7వ జ్యోతిర్లింగంగా మనకు తమిళనాడులో రామేశ్వరం ఈ టెంపుల్ అయితే మనకు అందరు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ రామేశ్వరంలో స్పెషల్ ఏంటంటే స్వయం రాముల వారే శివయ్యని ఇక్కడ స్థాపించారు. రామాయణంలో యుద్ధానికి ముందుగా అయితే ఈ శివలింగాన్ని అయితే తన దైవ భక్తుడిగా అయితే ఈ శివలింగాన్ని అయితే రాముడు వారు ఇక్కడ స్థాపించారు. అందుకే ఈ టెంపుల్ చాలా మనకు 12 జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగంగా నిలిచింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ 22 బావిలు అయితే మనం స్నానం చేసుకోవాలి. ఇక్కడ స్నానం చేయడానికైతే 25 రూపాయల టికెట్ తీసుకొని ఫస్ట్ మనం రూమ్లో నుంచి స్నానం చేసుకొని వచ్చినాక ఈ 22 బావిలో అయితే కంపల్సరీ స్నానం చేసుకోవాలి. లేదంటే ఇక్కడ సముద్రానికి పక్కన కూడా మనకి సముద్రం ఉంటే అక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు. కానీ మాకైతే మేము నైట్ టైం వచ్చినా మాకు దర్శనం కానీ చాలా తక్కువ టైం ఉంది. అందుకని మేమైతే డైరెక్ట్ 22 బావిల నుంచి స్నానం చేసుకున్నాం. ఇక్కడ 25 రూపాయల టికెట్ తీసుకుంటే ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని ఎంతమంది ఉంటే అంతమందికి ఒకేసారి చల్తాడు. లేదు ఒక్కొక్కరికి ఒక బకెట్ కావాలంటే మనకు 50 నుంచి 100 రూపాయలు తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ పోస్తుంటాం. మేము బావిలో స్నానం చేసుకొని అలా గుడిలో అడుగు పెట్టామో లేరో మాకైతే శివయ్య స్వయంభూ అయితే మాకు దర్శనం టైంలో అయితే మేమైతే గుడి లోపలికి ఉన్నాం. శివుడు అయితే మాకు కలిసారు ఊరేగింపుతో ఊరేగింపుతో మాకు దర్శనం అవును. శంభో శంకరం. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఓం నమః శివాయ. నందీశ్వరిని అయితే చూడండి, స్వయంభూ మీకు కూడా దర్శనం ఇస్తాడు. ఇంకే హర హర మహాదేశం. శివయ్య దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా అయింది. ఫైనల్గా దర్శనం అయిపోయింది. ఇంకా బయటికి వెళ్తున్న ఏ టైంలో అయితే అన్నదానం అయితే ఉండదు, ఎందుకంటే మేము నైట్ పూట పోయినాము. సో ఎక్కడైనా స్టే చేసి వండుకొని తినడం, లేదంటే హోటల్ తినడం. 15 మెంబర్స్ ఉన్నాం కాబట్టి బయటికి వెళ్తుంటే ఎంత పెద్ద స్తంభాలు అసలుకి. నేను చూసిన నా ఇన్ని టెంపుల్స్లో అతిపెద్ద టెంపుల్ ఇదే అనుకుంటా. ఎందుకంటే ఎటు చూసిన స్తంభాలు ఎంత పెద్ద ఉందంటే గుడి విశాలంగా చాలా పెద్దగా ఉంది. అసలుకి ఇలాంటి టెంపుల్ నేను లైఫ్లో ఎప్పుడు చూడలే. ఫస్ట్ బయటికి వచ్చినాక అయితే ఆకలి చాలా వేసింది. వంట చేసే వరకు అయితే ఆకలి ఆగన్నది. అందుకే అని హోటల్లో చిన్నగా లైట్గా టిఫిన్ చేద్దాం అనుకున్నాం. ఆ టిఫిన్ రేటు చూసి అక్కడున్న సైజ్ చూస్తే మేము ఒకటే ప్లేట్ తీసుకొని 4 ముక్కలు చేసుకొని తిని బయటికి వచ్చేసినాం. వచ్చి వండుకొని తినని డిసైడ్ అయినాం. అసలుకి ఆ రేటుకు ఆ టిఫిన్ టేస్ట్కు ఏం కూడా అయిపోయినాక అయితే ఇంకో టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇంకో టెంపుల్ ఎక్కడనో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతాను. ఇలా నా వీడియోలు కంటిన్యూ మీకు మొత్తం 20 నుంచి 21 వీడియోస్ అయితే అప్డేట్ చేశాను. ఎందుకంటే మేము ఫుల్ 10 డేస్ ట్రిప్ వేసినాం. అస్సలు మిస్ కాకండి. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.